హాయ్. వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనం ప్లే రైట్ ఆఫర్ చేసే మన యొక్క ఇన్బిల్ట్ ఫీచర్ ఏంటి అంటే విజువల్ కంపారిజన్ అనమాట. మీ టెస్ట్లో ప్లే రైట్ విజువల్గా రెండు ఇమేజెస్ని కంపేర్ చేసుకుంటుంది. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే దట్స్ గోన్ వర్కౌట్ యూజింగ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ విచ్ ఈస్ వన్ సెకండ్ లెట్ మీ హైలైట్ ఇట్. దిస్ ఈస్ గోన్ బి టు హ్యావ్ అ స్క్రీన్ షాట్ అన్న మెథడ్ని యూస్ చేసి అది చేసుకుంటుంది. ఫస్ట్ నీ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ప్లే రైట్ ఆ రెఫరెన్స్ స్క్రీన్ షాట్ని జనరేట్ చేసి సేవ్ చేసుకుంటుంది. రెండోసారి నువ్వు రన్ చేసినప్పుడు ఇంతకు ముందర సార్ జనరేట్ చేసిన స్క్రీన్ షాట్తో ఇప్పుడు బ్రౌజర్లో ఉన్నది కరెక్ట్గా ఉన్నదా లేదా అని అన్నది అది చెక్ చేసుకుంటుంది అనమాట. సో సింపుల్ ఏంది అంటే కనుక టు హ్యావ్ అ స్క్రీన్ షాట్ అన్నది నీ ప్రోగ్రాంలో వాడితే ఫస్ట్ టైం బ్రౌజర్ నుంచి అదొక స్క్రీన్ షాట్ తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న స్క్రీన్ షాట్ని నువ్వు సెకండ్ టైం రన్ చేసినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది అనమాట. సో ఈ స్క్రిప్ట్ పని చేయాలి అంటే సో ఇదిగో ఈ లైన్ యూస్ చేయాలి. అవైట్ ఎక్స్పెక్ట్ పేజ్ డాట్ టు హ్యావ్ అ స్క్రీన్ షాట్ అన్నది కావాలి. సో ఇప్పుడు ఈ లైన్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రోగ్రాంలోకి వచ్చి సో ఇక్కడ ఏంది అంటే ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే ఒక స్పెక్ ఫైల్ క్రియేట్ చేశాను. చేసి లెట్ మీ ప్లేస్ ఇట్ హియర్. ఓకే. సో ఇక సాస్ట్ ఏమో ఓపెన్ చేసి అందులో సురేంద్ర ఎంటర్ చేసి టు హ్యావ్ అ స్క్రీన్ షాట్ అన్నాను. సో బేసికల్లీ ఇది అట్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి దాని దగ్గర ఆల్రెడీ ఏ కైండ్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ లేవు కాబట్టి ఫస్ట్ టైం నా స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది కంపేర్ చేయడానికి. కానీ నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఒక్కసారి నా ఫోల్డర్ని కనుక ఇఫ్ ఐ క్రాస్ చెక్ ఇట్ హియర్, సి హియర్, టెస్ట్ 20 స్నాప్ షాట్స్, నేను స్నాప్ షాట్స్ని జనరేట్ చేశాను అంటుంది. అండ్ ఇఫ్ యూ ఎక్స్పాండ్ దట్ పర్టికలర్ స్నాప్ షాట్, బ్రౌజర్లో ఉన్న ఇన్స్టాన్స్ మొత్తాన్ని ఇట్ జస్ట్ క్యాప్చర్డ్ దిస్ పర్టికలర్ స్నాప్ షాట్ అండి. ఓకే. ఆ బ్రౌజర్లో ఉన్న మొత్తం ఇన్స్టాన్స్ని కూడా ఇట్ జస్ట్ క్యాప్చర్డ్ దట్ స్నాప్ షాట్. నా ఈసారి మీకు ఏమవుతుంది, ఫస్ట్ టైం ఆల్రెడీ అది ఒక స్నాప్ షాట్ని అయితే తెచ్చుకున్నది కాబట్టి రెండోసారి నువ్వు ప్రోగ్రామ్ రన్ చేస్తే బ్రౌజర్లో ఉండేదాన్ని ఆల్రెడీ క్యాప్చర్ చేసిన ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేసి రెండోసారి మీ స్క్రిప్ట్ పాస్ అవుతుంది. అట్ ద వెరీ ఫస్ట్ టైం స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు అంటే కనుక దాని దగ్గర స్క్రీన్ షాట్ లేదు. ఫస్ట్ రన్లో స్క్రీన్ షాట్ తెచ్చుకుంటుంది. సెకండ్ రన్లో ఆ స్క్రీన్ షాట్ని ఎగ్జిస్టింగ్ స్క్రీన్ షాట్తో కంపేర్ చేసుకుంటుంది. ఓకే. దట్స్ ద వే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సో కన్సిడర్ దట్ నేను ఈ రోజు స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేసేసాను నేను. ఓకే. ఈ రోజు స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసేసిన తర్వాత ఒక 10 days 15 days తర్వాత నా స్క్రీన్ షాట్ అప్డేట్ అయింది. అప్డేట్ అయినప్పుడు నేను రెండోసారి స్క్రీన్ షాట్ తీసుకురావక్కర్లేదు. నా టెస్ట్కి హైఫన్ హైఫన్ అప్డేట్ స్నాప్ షాట్స్ అంటే కనుక ఆటోమేటికల్లీ ఆ స్నాప్ షాట్స్ అప్డేట్ అయిపోతాయి అన్నమాట. సో హియర్ టెర్మినల్ ఓపెన్ చేసి సి హియర్ ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏందండి, మనకి దగ్గర ఉన్న ప్రోగ్రామ్ test_20.spec.js. సో హియర్ test.20.spec.js. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాను అంటే అప్డేట్ స్నాప్ షాట్స్ అంటున్నాను నేను. ఓకే. కమాండ్ ప్రాపర్గా కాపీ అవ్వలేదు. అప్డేట్ స్నాప్ షాట్స్. ఓకే. అప్డేట్ స్నాప్ షాట్స్. సో ఇక్కడ లెట్ మీ డిలీట్ దిస్ చంక్ అండ్ ఇదిగో ఇక్కడ ప్రాపర్గా పేస్ట్ చేసా అప్డేట్ స్నాప్ షాట్. ఈసారి నేను అప్డేట్ స్నాప్ షాట్స్ అనేసరికి ఏమైంది అంటే నో టెస్ట్ ఫౌండ్ test20.spec. నేమ్ తప్పించాను నేను, అక్కడ స్పెక్ కదా. సో ఐ హ్యావ్ గివెన్ ఎ రాంగ్ నేమ్, ఈసీ ఈ మిస్ అయింది. లెట్ మీ ట్రై టు రన్ ఇట్. సో ఈసారి రన్ అయితే ఏమవుతుందంటే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి సి హియర్ ఇక్కడ అప్డేట్ అయింది. బేసికలీ నేను స్నాప్ షాట్ని అప్డేట్ చేసేసుకున్నాను. ఓకే. నేను నా స్నాప్ షాట్ని అప్డేట్ చేసేసుకున్నాను. దట్స్ వాట్ ద పాయింట్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ డిస్ప్లేయింగ్ దాట్. ఓకే. సో ఇట్లా నువ్వు అప్డేట్ అని ఇస్తే గనక ఫస్ట్ టైం జనరేట్ చేసిన స్నాప్ షాట్ని రెండోసారి ఆటోమేటికల్లీ దట్ విల్ బి అప్డేటింగ్ ఇట్ అండి. ఓకే. ఆటోమేటికల్లీ దట్ విల్ బి అప్డేటింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో కన్సిడర్ దట్ ఇప్పుడు నా స్నాప్ షాట్లో మీరు అబ్జర్వ్ చేస్తే సురేంద్ర అన్న వాల్యూ ఎంటర్ చేసింది కదా. ఇప్పుడు నేను సురేంద్ర అన్న వాల్యూ ఇవ్వట్లేదు, ఎంటీగా ఇస్తున్నాను నా ప్రోగ్రామ్. ఈసారి నా ప్రోగ్రామ్ రన్ అయితే ఫెయిల్ అవ్వాలి. ఎందుకని నా ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది, నాకు ఆల్రెడీ క్యాప్చర్ చేసిన స్క్రీన్ షాట్లో సురేంద్ర ఉన్నది. ఇప్పుడు బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నీ దగ్గరకు వచ్చేది సురేంద్ర లేదు. నీ స్నాప్షాట్కి నా దగ్గర ఉన్న స్నాప్షాట్కి రెండింటికి సంబంధం లేదు. దట్స్ ద రీజన్ ద స్క్రిప్ట్ ఈస్ గెటింగ్ ఫెయిల్. రైట్. ఇదిగే ఇక్కడ నాకు స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. సి బేసికల్గా అయిన దాట్ నువ్వు ఇక్కడ ఈ ఇమేజ్ ఇచ్చావు, నాకు ఈ ఇమేజ్ వచ్చింది. రెండింటికి డిఫరెన్స్ ఉండడం వల్ల ఐ కుడెంట్ ఫైండ్ ఇట్ అంటుంది. ఓకే. ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. సో ఐడియల్గా మనకి స్క్రిప్ట్ ఫెయిల్ అయిన వెంటనే ఇట్ షుడ్ జనరేట్ ద రిపోర్ట్. ఓకే. దట్స్ ఫైన్. సో లెట్ మీ ట్రై టు run this program from the terminal once. Okay. So
లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద టెర్మినల్. ఓకే, టెర్మినల్ నుంచి రన్ చేసి చూద్దాం. ఆటోమేటికల్గా నాకు రిపోర్ట్ ఓపెన్ అయితే రిపోర్ట్లో నాకు అక్కడ డిఫరెన్స్ అన్నది నాకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, వన్ టెస్ట్ ఫెయిల్డ్, నాకు ఇట్స్ నాట్ ఓపెనింగ్ ద రిపోర్ట్. ఎందుకు? ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో రిపోర్టర్స్ ఏముంది ఇక్కడ? సో ఇగో ఇక్కడ రిపోర్టర్స్ అల్లూరు రిపోర్ట్ ఉంది. నాకు కావాల్సింది హెచ్టిఎంఎల్ రిపోర్ట్. రైట్ నౌ లెట్ మీ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్. సో హెచ్టిఎంఎల్ రిపోర్ట్ ఉంటే నా స్క్రిప్ట్ ఫెయిల్ అయిన వెంటనే ఆటోమేటికల్గా నా హెచ్టిఎంఎల్ రిపోర్ట్ను ఓపెన్ చేస్తుంది. సో ఇదిగో స్క్రిప్ట్ను ఓపెన్ చేసింది. ఓపెన్ చేసేసరికి ఇక్కడ వచ్చిన ఎర్రర్ మెసేజ్ చూస్తే 152 పిక్సెల్స్ అన్నది రెండిట్లకి డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడు నువ్విచ్చిన ఇమేజ్ నేను క్యాప్చర్ చేసిన ఇమేజ్కి 152 ఇమేజెస్ డిఫరెన్స్ ఉంది. సో యాక్చువల్ ఇమేజ్ ఇది. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఇమేజ్ ఇది. రెండిట్లని సైడ్ బై సైడ్ పెట్టుకుంటే ఇదిగో ఇక్కడ నువ్వు క్లియర్గా చూస్తే ఇక్కడ సురేంద్ర ఉంది, ఇక్కడ లేదు. సురేంద్ర అన్నది ఎక్స్పెక్టెడ్లో ఉంది, యాక్చువల్గా లేదు. ఇప్పుడు ఇదే స్లైడర్ వ్యూలో పెట్టుకొని చూసుకుంటే ఇట్లా మనం దీన్ని స్లైడ్ చేసుకుంటా ఉంటుంటే, సో ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ ఉంది, ఇక్కడ సురేంద్ర వచ్చింది. ఎక్స్పెక్టెడ్కి యాక్చువల్కి డిఫరెన్స్ ఉంది. సైడ్ బై సైడ్ వ్యూలో కానీ డిఫరెన్స్ వ్యూలో కానీ చూసుకుంటే ఇదిగో ఇక్కడ డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఎన్ని పిక్సెల్ డిఫరెన్స్ ఉంది? 152 పిక్సెల్స్ డిఫరెన్స్ ఉన్నది నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదానికి యాక్చువల్కి అని చెప్తుంది. ఇప్పుడు అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఏం చెప్తుంది అంటే, నువ్వు కొన్నిసార్లు విజువల్ కంపారిజన్ చేసినప్పుడు మాక్సిమం డిఫరెన్స్ నువ్వు అలౌ చేయొచ్చు. సో హియర్ ఇదిగో మాక్సిమం డిఫరెన్స్. సో ఈ కమాండ్లో ఇదే ప్రోగ్రాంలో ఇప్పుడు ప్రోగ్రాంలోనే ఇక్కడ మాక్సిమం డిఫరెన్స్ ఆఫ్ 200 పిక్సెల్స్, అంటే 200 పిక్సెల్స్ వరకు డిఫరెన్స్ ఉన్నా సరే దట్స్ ఫైన్, నువ్వు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసేసాయి. 2 పిక్సెల్స్ 200 పిక్సెల్స్ వరకు నాకు ఏ రకమైన ఇష్యూ లేదు అని నేను చెప్తున్నాను. సో అందుకని నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈసారి సక్సెస్ఫుల్గా నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయింది. డిఫరెన్స్ ఏంటి? ఆ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ అన్న దాని మీద మొత్తం అంతా చేంజ్ అవుతుందండి. Perfect. So this is the way how exactly we can do a visual comparison in this playwright. Okay. Perfectly all right. See you again in the next lecture. Thank you. Bye bye.